హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాటి నుంచి కొమ్మూరు వేణుగోపాలరావు గారు రచించిన పెంకుటిల్లు అనే నవలను ధారావాహికగా వినేద్దామండి. 4 రోడ్లు కలిసే చోటుకు కొంచెం యువతలుగా ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ సందులో మొదటి ఇల్లు అదే. పెంకుటిల్లు. ఇంటి ముందు భాగంలో ఖాళీ ప్రదేశం. చాలా విశాలమైన ప్రదేశం. మధ్య బయట రోడ్డు మీద నుంచి లోపల ఇంట్లోకి పోయేందుకు చిన్న దారి ఏర్పాటు చేయబడి ఉంది. ఆ దారికి అటూ ఇటూ ఉన్న విశాలమైన ప్రదేశంలో ప్రస్తుతం చెట్టు చేమ ఏదీ లేదు. పైపెచ్చు పరిశుభ్రం చెదురుగా ఉండి ఓ విధమైన అసహ్యాన్ని కలగజేస్తాయి. ఆ పెద్ద పెంకుటిల్లు కూడా అట్లాగే ఉంది. దాన్ని బాగు చేద్దామని గాని శుభ్రంగా ఉంచుదామని గాని ఎవరికీ ఆలోచన ఉన్నట్లు కనపడదు. పైకప్పు సరిగా లేదు. వాన కురిస్తే నీరంతా ఇంట్లోనే ఉంటుంది. గోడలకు సున్నం పూసి ఎన్ని సంవత్సరాలు గడిచిందో. చాలా గాలివానల్ని చూసిన ఆ ఇల్లు ఇంకో 2 పెను తుఫాన్లు వస్తే నామరూపాలు లేకుండా సమసిపోవచ్చు. ఇంటి ముందున్న అరుగు మీద తాపీగా కూర్చొని చుట్టగాల్చుకుంటున్న వ్యక్తి పేరు చిదంబరం. ఆయన వయసు 45 దాటింది. వేసుకున్న బట్టలు కొంచెం మాసి ఉన్నాయి. ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడు. ఉదయం 10:30 దాటి ఉంటుంది. నాన్నా అని 8 ఏళ్ల పిల్ల ఛాయ బయటకు వచ్చింది. నాన్న జవాబు చెప్పకుండా ఊహాలోకంలో మునిగి ఉన్నాడు. నిన్నే నాన్నా అన్నది. ఈసారి చిదంబరం ఉలిక్కిపడి చూసి ఏమిటి అన్నాడు విసుగ్గా. అమ్మ భోజనానికి రమ్మంది అని చెప్పింది. ఎవరిని అని అడిగాడు. ఆ పిల్ల తెల్లబోయి నిన్నే నాన్నా అంది. చిదంబరం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అప్పుడేనా? ఇప్పుడు టైం ఎంతయింది అన్నాడు. 10 దాటిందేమో. వాళ్ళంతా కూర్చున్నారు. అమ్మ నిన్ను కూడా రమ్మంది అన్నది. సరే పద అంటూ లేచాడాయన. మళ్ళీ ఏదో గుర్తువచ్చి పోబోతున్న కూతుర్ని పిలిచి వాళ్ళు వస్తారేమో, నువ్వు ఇక్కడ ఉండి చూస్తూ ఉండు, రాగానే కూర్చోపెట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు. చిన్నపిల్ల ఛాయ తండ్రిగారి ఆజ్ఞ ప్రకారం అక్కడే కూర్చొని వీధిలోకి చూడసాగింది. చిదంబరం భోజనానికి పోయేసరికి అక్కడ చిన్న కొడుకు పెద్ద కొడుకు సిద్ధంగా కూర్చొని ఉన్నారప్పుడే. భోజనం ప్రారంభించాక ఇవాళ వంట ఇట్టా తగలడిందేమిటి అన్నాడు నెయ్యి వడ్డిస్తున్న భార్యకేసి చూసి. బాగానే ఉంది. ఇవాళ అన్నీ నేత్తో ముంచి తేలిస్తేను అన్న జవాబు సన్నగా వీరవచ్చింది. నేతితోనా? ఆయన ఆశ్చర్యం చూసి ఆవిడ ముసిముసిగా నవ్వి ఆ అంది. ఆవిడ అలా నవ్వటం చూసి ఆయన గ్రహించుకుని ఓహో అదా అంటూ గబగబా అన్నం కలపసాగాడు. తండ్రికి కొంచెం దూరంలో కూర్చున్న చిన్న కొడుకు వాసుదేవరావు భోజనం మధ్యలో తలెత్తి మెల్లగా ఇవాళ జీతం కట్టాలి నాన్న అన్నాడు. అలాగే కడదాం అని సమాధానం చెప్పాడతను. ఇప్పుడు ఇస్తావా మరి అన్నాడు. నా దగ్గర డబ్బులెక్కడివిరా అన్నాడు వెంటనే. వాసు కొంచెం బిక్కమొహం వేసి మరి అలాగే కడదామంటివిగా అన్నాడు. అవునురా నాయనా, ఎప్పుడూ నేనిస్తుంటేనే కడుతున్నావా అన్నాడు. కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి మళ్ళీ ఆయనే ఎప్పుడు ఎవరిస్తున్నారో వాళ్లే ఇస్తారు అన్నాడు. అమ్మ దగ్గర డబ్బులు లేవట టపీమని అన్నాడు. నేను జన్మలో నమ్మని మాట. నమ్మకపోతే ఎవరికి నష్టం? నిజంగా చెబుతున్నాను. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అంది ఆయన గారి అర్ధాంగి. ఆయన గారు మాట్లాడకుండా ఊరుకునేసరికి ఇంటిదాకా వచ్చి మాట్లాడకుండా భోజనం చేస్తున్న పెద్దన్నగారు నారాయణ ఎంత కట్టాలిరా అని అడిగాడు. ఎంత కావాలో అతనికి తమ్ముడు చెప్పాక రేపు జీతాలు వస్తాయి ఇస్తాలే అన్నాడు. తరువాత ఎక్కువ మాటలు లేకుండానే భోజనాలు జరిగాయి. చేయి కడుక్కొని వస్తూ అమ్మాయి కనిపించలేదు అని అడిగాడు చిదంబరం. సుభద్ర గారింటికి వెళ్ళింది అనేసరికి ఓహో అని ఆయన తలూపి యువతలకు వచ్చే లోపలే నాన్నా అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఛాయ. ఏమిటి ఛాయమ్మా అని అడిగాడు చిదంబరం. వాళ్ళు వచ్చారు నాన్నా అన్నది. వెంటనే ఆయన కంగారు పడుతూ బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్న 3 పెద్ద మనుషుల వంక చూస్తూ ఇందాకటి నుంచి మీకోసమే చూస్తున్నాను. ఇవాళ ఇంత ఆలస్యమైందేమిటి? గదిలోకి రండి అంటూ ఎడమవైపు ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ పరిచి ఉన్న చాప మీద 3 కూర్చున్నాక తను కూడా కూర్చొని ఏమిటి సంగతులు అని ప్రశ్నించాడు. రోజూ ఏముంటాయి అని బదులు చెప్పారు అందులో ఒక ఆయన. ఆయన గారి పేరు అవధానులు గారు. 50 ఏళ్లు పైబడిన మనిషి. ఏమండి మీరు అని చిదంబరం ఈసారి మధ్య కూర్చున్న రామ్మూర్తి గారిని అడిగాడు. నా జవాబు అదే అన్నాడతను. ఇహ మిగిలింది మీరు. గంగాధరం గారు నెరసిన మీసాన్ని దువ్వుకుంటూ నాకెప్పుడూ ఒకటే విశేషం, మా అమ్మాయికి పెళ్లి సంబంధాన్ని చూడటం అని బయట గుమ్మంలోకి చూశారు. నారాయణ తన పాత సైకిల్ను బయట పెట్టుకుంటూ ఈయన మాటలు విని కాబోలో ఒక చూపు కోపంగా విసిరి వెళ్ళిపోయాడు. ఆఫీసుకు వెళ్తున్నారా అన్నాడు. మా అబ్బాయి సంగతా? అవును అని చిదంబరం జవాబు చెప్పాడు. పాపం గంగాధరం గారికి వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయం గురించే ఎప్పుడూ బెంగ అన్నాడు రామ్మూర్తి గారు. ఆ చేసేయటమంటే నాకు ప్రాబ్లం కాదు, కాస్త అయిన వారికిచ్చి చేద్దామని అని గంగాధరం గారు సమాధానం ఇచ్చారు.
చిదంబరం తనకు ఆ ధోరణి ఇష్టం లేనట్టుగా ఇహ ప్రారంభిద్దామా అంటూ పేకను బయటకు తీశాడు. చాలా కొద్దిసేపట్లో ఆటలో అందరూ సంపూర్తిగా నిమగ్నులైపోయారు. రాత్రి 10 గంటలకు పడుకుంటూ ఇవాళ యమాగా ఆడేశాననుకో అన్నాడు చిదంబరం. భార్య జవాబు చెప్పలేదు. ఏమోయ్ అన్నాడాయన మెల్లగా మృదువుగా. శారదాంబ ఆయన వంక చూసింది. నువ్వు నా ప్రశ్నకు ఎందుకు జవాబు చెప్పలేదో కాస్త చెప్పు అన్నారాయన. బాగుంది, ఇది ఒక ప్రశ్నే అన్నది. ఇవాళ నీతో మాట్లాడాలి, పడుకో అన్నాడు. కూర్చునే వింటాను, చెప్పండి అందావిడ. సరే అయితే కూర్చునే విను అని ఆయన మెల్లగా మంచం మీద వాలి ఉపక్రమించాడు. చూడసలు ఈ మధ్య నాకు బొత్తిగా తీరకుండా ఉంది. పొద్దున 8ంటికి లేస్తానా, కాస్త స్నానము అదీ చేసేసరికి 10 ఊరుకుంటుంది. ఇంతలోనే పేకాడికి వాళ్ళు వస్తారాయే. వాళ్ళు వచ్చారా, క్షణమైనా రెస్ట్ తీసుకునేందుకు వీలులేదు. సాయంత్రం 5 దాకా అలా అయిపోతుంది. తర్వాత విషయం సరే సరి. అటూ ఇటూ షికారు పోయొచ్చేసరికి 8 కొడతారు. నీ ఇంటి పనుల్లో నువ్వుంటావు. దాసీదాన్ని పెట్టుకోవే అంటే పెట్టుకోవు. నా మాట ఒక్కటి వినవు కదా. అటువంటి నీతోనే 25 ఏళ్లు కాపురం చేశాను, చూసుకో మరి అన్నాడు. ఆవిడ చాటుగా కళ్ళు తుడుచుకుని మీరు అసలు విషయం చెప్పనే లేదు అంది. ఆయన కంగారుగా చెబుతున్నానే, నాకేమిటో ఒక విషయం చెప్పబోతే అనేక విషయాలు వచ్చేస్తాయి. అందులో నీతో మాట్లాడటానికి సావకాశం ఎప్పటికోగాని చిక్కదాయే. ఒక్కసారిగా అన్నీ కక్కేయాలని ఉంటుంది. చూడసలు మాట్లాడుతూ అసలు విషయం మర్చిపోయాను అని కొంచెం ఆలోచించాడు. శారదాంబ ఏదో చెప్పబోగా హడావిడిగా ఆగు, నన్ను చెప్పనియ్యి. రాధమ్మకి ఎన్నేళ్లు నిండాయి అన్నాడు. 16 అందావిడ రుద్ధకంఠంతో. చూశావా, మనం ఇన్నాళ్ల వరకు దాని పెళ్లి విషయం ఆలోచించనే లేదు. మా అమ్మైనా సరిగా చెప్పలేదు నాకు అన్నాడు. ఆవిడ మధ్యలోనే ఆపి అత్తగారు ఈ విషయం రోజు చెబుతూనే ఉంది అంది. బాగుందే, నేనబద్ధం ఆడుతున్నానంటావా ఏమిటి? శారదాంబ జవాబు చెప్పేలోపు సరే ఒప్పుకుంటానయ్యా, నాకు మతిమరుపు. అమ్మ రోజు చెబుతూనే ఉంది. నాకే తీరిక ఉండక ఎక్కడా సంబంధాలు చూడటం లేదు. ఇక మీదట ఎలాగో తీరిక చేసుకోవాలి. ఒక్క పనా, ఒక్క ఇదా, టైమంతా పేకాట్లోనే సరిపోయే. ఈ విషయం అలా ఉంచు. ఇంకొకటి చెబుదామనుకున్నాను. మన నారాయణకు పెళ్లి చేయాలంటావా వద్దంటావా అన్నాడు గబగబా. చెయ్యాలి అందావిడ. ఆ మాటన్నావు బాగుంది. వాడసలు ఈ విషయమే ఎత్తడాయే. వాడి పెళ్లి విషయం వాడు అడగక్కర్లేదు. నాతో అసలు సాధారణంగా మాట్లాడనే మాట్లాడాడు. రేపు కనుక్కో అన్నట్లు ఇప్పుడే గుర్తు వచ్చింది. మన ప్రకాశంగాడి నుంచి ఇవాళే ఉత్తరం వచ్చింది. అర్జెంటుగా 70 రూపాయలు పంపమని రాశాడు. వాడు లేనిపోనివి కోరుతున్నాడనటం లేదు. అవసరమే. పట్నంలో వాడి చదువు కోసం బోలెడు డబ్బు అవసరం అవుతుంది. కానీ ఎలా చచ్చేది చెప్పు. నా దగ్గర దమ్మిడీ కూడా లేదని నీకు తెలుసు. మనకి ఉన్నది కాస్త పొలం, అదైనా సరిగా పండటం లేదు. ఆ పల్లెటూరు రైతు సఫాగా ఈ ఏడు ఎగ్గొట్టేశాడు గదా, వింటున్నావా అన్నాడు. చెప్పండి అంది శారదాంబ. నేనేమో ఊరికనే కూర్చున్నానని లోకులు అనుకుంటారు. చాలా రోజుల దాకా నువ్వు అదే అనేదానివి కదా. జరిగిపోయిన రోజుల్ని కాస్త గుర్తు తెచ్చుకో. రోజు నన్ను ఎటువంటి సూటిపోటి మాటలు అనేదానివో అన్నాడు. నిజమే, పాపిష్టి దాన్ని. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంది శారదాంబ. చిదంబరం వెంటనే అందుకొని అలా అన్నావు బాగుంది. నాకేమో ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. డబ్బు లేకపోతే అలా చూస్తూ ఊరుకుంటాను గాని ఒకడి కింద పనిచేయను. మన నారాయణుని చూస్తే అందుకే కోపం. కాని వాడు నా మాట వినడుగా. ఉద్యోగం కోసం చదువు కూడా మానేశాడు. దానికి నేనేం చేయను అన్నాడు. ఈసారి శారదాంబ మీరు చాలా తెలివిగలవారు. ఏమి చేసినా బాగా ఆలోచించి చేస్తారు అంది. కాని చిదంబరం విచారంగా ఎంత తెలివైన వాడినైనా ఏమి లాభం, అంతా నన్ను మోసం చేయాలనే చూస్తూ ఉంటారు. ఆ రైతు అలా మోసం చేశాడా, తమ్ముడేమో అని ఇంకేదో చెప్పబోయాడు. శారదాంబ అతన్ని వారిస్తూ ఆ కబుర్లన్నీ ఇప్పుడా, పొద్దుపోయింది, పడుకోండి అంది. చిదంబరం ఒప్పుకొని అలాగే, కాని ఈ మధ్య నా ఒంట్లో ఏమీ బాగుండటం లేదు. రేపో మాపో డాక్టర్కి కబురు చెయ్యాలి. కాస్త కాలు పడతావా అన్నాడు. తప్పకుండా, రేపు డాక్టర్ గారికి కబురు చెయ్యండి అని శారదాంబ ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఇవాళ మనసు చాలా ప్రశాంతంగా ఉంది శారదాంబ. నీతో మాట్లాడితే ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని చిదంబరం కళ్ళు మూసుకున్నాడు. శారదాంబ దీర్ఘంగా నిట్టూర్చింది. ఇవాళ కూడా అలాగే జరిగింది. నిద్ర పూర్తిగా దూరమైపోయింది. ఆలోచనలతో సతమతమైతూ పక్క మీద పడుకోవటం చాలా కష్టంగా ఉంది. కొంతసేపు గడిచాక పక్క గదిలో నుంచి తండ్రి మాటల ధోరణి కూడా ఆగింది. ఏదో తోచి మెల్లగా లేచింది. నిశ్శబ్దంగా తలుపులు తీసుకుని ఆరుబయట ప్రదేశంలోకి వచ్చింది. పండు వెన్నెల కాస్తోంది. ఆ కాంతిలో అక్కడ శాశ్వతంగా స్థావరం ఏర్పరచుకున్న చెత్త చెదారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆ పాడు ప్రదేశాన్ని బాగుచేసి పరిశుభ్రంగా ఉంచాలని
పచ్చటి చెట్లు మొలిపించాలని ప్రయత్నించేది. ఒకే ఒక వ్యక్తి. కానీ ఈ రాక్షస మూక ముందు, అల్లరి పిల్లల ముందు ఆమె ప్రయత్నాలు ఎందుకూ కొరకాకుండా పోతున్నాయి. అప్పుడప్పుడు చాలా కష్టపడి కాస్త చోటుని శుభ్రం చేసి ఏవేవో విత్తనాలు చల్లేది. మర్నాడు ఉదయం వచ్చి చూసేసరికి నిన్న ఆమె బాగుచేసిన ప్రదేశమే ఆచూకీ దొరికేది కాదు. ఇంట్లో పిల్లలకు ఎంత అధికారం ఉందో పరాయి పిల్లలకి కూడా అంతే అధికారం ఉంది. నీళ్లు నిండిన కళ్ళతో ఆమె అలాగే చూస్తూ నిల్చుంది. రోజూ చూసే విషయాన్ని కూడా వింతగా చూడటం ఎందుకో ఆమె స్వభావం అయిపోయింది. ఆమెలో అలుముకుంటున్న ఆలోచనలు ఒక సరియైన స్థాయిని చేరకముందే తుల్లిపడింది. ఆ పాడు ప్రదేశంలో ఒక మూల నుంచి ఏదో చప్పుడు వినిపించసాగింది. జాగ్రత్తగా వింది. ఎవరో ఒక మూల నేలను తవ్వుతున్నారు. ఒక క్షణం భయంగా తటస్థంగా నిలబడిపోయింది. పెద్ద చెత్తకుప్ప పక్కన ఒక కుర్రవాడు చిన్న ఇనుప వస్తువుతో మట్టిని తవ్వుతూ కనిపించాడు. ఏమిట్రా అది అన్నది. ఆ కుర్రవాడు కాస్త హడలిపోయి వెనక్కు తిరిగాడు. తర్వాత తేరుకుంటూ, నువ్వా రాధవదినా, ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉంటావా అన్నాడు లేచి నిలబడి బతిమలాడుతూ. అసలిక్కడ ఏమిటి చేస్తున్నావు అన్నది. అబ్బా, ఒట్టివేస్తే గాని చెప్పను అన్నాడు. రాధ మట్టితో నిండిన అతని చేతిలో తన తెల్లని చేయి ఉంచి చెప్పు అంది. ఎవరికి చెప్పవుగా అన్నాడు. ఒట్టు వేశానుగా, ఇకెందుకు చెప్తాను అన్నది. కృష్ణుడు సిగ్గుపడుతూ, నిన్న వెంకటేశం చెప్పాడు ఈ చోట్ల డబ్బున్నదని. పూర్వం ఎవరో ఇక్కడ పాతిపెట్టారట. అదేదో చూద్దామని త్రవ్వుతున్నాను అన్నాడు. రాధ ఆశ్చర్యంగా, నిదే అంది. ఊ. రాధ మళ్ళీ తేరుకుని, ఎవరు బాబు నీకు చెప్పింది? అయినా నీకంత డబ్బు ఉంది కదా, అది చాలక అంది నవ్వుతూ. నా కోసమా ఏమిటి అన్నాడు. మరి ఎవరి కోసమేంటి అంది రాధ. అదేదో నీకే ఇద్దామనుకున్నాను అన్నాడు. రాధ ఇంకా నవ్వుతూ, బాగుంది ఈ విషయం, ఉండు, అసలు ఇంత రాత్రివేళ ఎలా వచ్చావు ఇక్కడికి అన్నది. ఆ మాత్రం రాలేనా ఏమిటి? నిద్రపోతున్నట్టు నటించాను. అంతా నిద్రపోగానే వచ్చేశాను అన్నాడు. భయం వేయలేదా? సరే పో, పోయి పడుకో అన్నది. కృష్ణుడు కొంత దూరం పోయి ఎవరికీ చెప్పవుగా నరిచాడు. ఇష్షు, అరవబాకు, చెప్పనులే అంది. వాడు వెళ్ళిపోయాడు. ఆ వెర్రిబాగుల అబ్బాయిని గురించి ఆలోచిస్తూ ఆమె అక్కడే ఒక క్షణం నిలబడింది. వాడి ప్రవర్తన, ఉద్దేశాలు తలుచుకునేసరికి అప్రయత్నంగా ఆమె పెదవుల మీద చిరునవ్వు అవతరించింది. అలా ఎక్కువసేపు గడవక ముందే తాను అక్కడ అలా నిలబడి ఉండటం ఎంత ప్రమాదమో గ్రహించుకుని యువతలకు వచ్చేసింది. ఇంకా ఆమెకు నిద్ర రావటం లేదు. అలాగే చాలాసేపు నిలబడిపోవాలని అనుకుంది. ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు? లోపలకు పోయి చూసింది. తల్లి తండ్రి మంచి నిద్రలో ఉన్నారు. వాసు అవతల గదిలో నిద్రపోతున్నాడు. పెద్దన్నయ్య గదిలో లైటు వెలుగుతోంది. ఆమె ఆశ్చర్యపడింది. ఆ లైటు ఇందాక లేదు. ఇంతవరకు అన్నగారు ఏం చేస్తున్నట్లు అనుకొని గది కిటికీలోంచి తొంగి చూసింది. నారాయణ డ్రాయరు ముందు కూర్చొని హరికేన్ లాంతరు వెలుగులో ఏదో రాసుకుంటున్నాడు. తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇంత రాత్రి వరకు ఏం చేస్తున్నావన్నయ్యా అని. నారాయణ తలెత్తి చూసి, మరి నువ్వేం చేస్తున్నావు ఇంత రాత్రి వరకు అని అడిగాడు. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. ఇంతలో నీ గదిలో లైట్ వెలుగుతూ కనిపించింది. చూద్దామని ఇటు వచ్చాను అన్నది. నేను పడుకుని నిద్ర రాకపోతే ఆఫీసు కాగితాలు కాస్త చూద్దామని లేచాను అన్నాడు నారాయణ. అయితే ఇంత రాత్రివేళ అంది ఆశ్చర్యంగా. నారాయణ విచారంగా నవ్వి, పర్వాలేదులే రాధా, నాకు కష్టపడడం అంటే సరదా అన్నాడు. అందుకే నిన్నందరూ అట్లా బాధ పెడుతున్నారు అన్నది. కాని నాకేం ఇది బాధగా అనిపించడం లేదు రాధా అన్నాడు. నీ మాటలు ఎప్పుడూ అలాగే ఉంటాయన్నాయ్. నేను రోజూ చూడటంలా ఎటొచ్చి ఈ ఇంట్లో కష్టపడేది నువ్వొక్కడివే కనిపిస్తున్నావు అన్నది. అన్నగారు నవ్వి ఊరుకున్నాడు. పోనీ నేనేమైనా సహాయం చేద్దామా అంటే నాకు చదువు సంధ్య ఏమీ పెద్దగా చదివించలేదాయే అంది రాధ విషాదంగా. ఆడవాళ్లకు చదువు నువ్వు అనుకున్నంత అవసరం లేదు రాదా అన్నాడు. తన విశాల నేత్రాలను ఎత్తి అతని వంక చూస్తూ, చూస్తున్నావుగా, నువ్వెప్పుడూ ఇలాగే అంటావన్నాయ్. ఆడవాళ్ళకి చదువు ఎందుకు అవసరం లేదు? వాళ్ళు మటుకు ఉద్యోగాలు చేయకూడదా అంది. అతను కొంచెంగా నవ్వి, ఇది చాలా వెర్రి అభిప్రాయం అమ్మాయ్. ఈ విషయంలో నేను నీతో ఏకీభవించలేను. మగవాళ్ళంతా కష్టపడి పనిచేస్తే వాళ్లకు పనులు చేయాల్సిన అవసరం ఏమిటి? మరి మీ మగవాళ్ళంతా కష్టపడి పనిచేయకపోతేనో అన్నది. నువ్వు ఈ ప్రశ్న కేవలం కొందరినే దృష్టిలో ఉంచుకొని అడుగుతున్నావు. ఒకడు ఎందుకు పని చేయడు? అవసరమని తోస్తే శుభ్రంగా చేస్తాడు. అది కాక ఆడది ఉద్యోగంలోకి పోవాల్సి వచ్చినా చూస్తూ ఊరుకునేవాడి విషయం అంటావా? అటువంటి వాడిని మానవుడి కింద జమ చేయను నేను అన్నాడు. రాధ ఏమీ అనలేక, నీ సిద్ధాంతంలో నీకు చాలా నమ్మకం ఉందన్నాయ్ అని అంది. కొంచెంసేపు గడిచాక ఆమె, నేను విషయం అడగనా అన్నాయ్ అంది. అడుగు అన్నాడు. ప్రకాశానికి డబ్బు చాలా అవసరంగా ఉందని ఇవాళ ఉత్తరం వచ్చింది. వాడు ఎంతో అవసరం ఉంటేగాని అలా రాయడు. నాకు ఎవరూ ఈ విషయం చెప్పలేదే అన్నాడు నారాయణ తెల్లబోతూ. నాన్న విషయం నీకు తెలుసుగా, అమ్మ నీకు చెప్పాలి.
ఆయన గారు ఈ విషయాన్ని అమ్మకు కూడా ఇప్పుడే తెలియజేశారు అంది రాధ. ఎంత పంపమన్నాడేమిటి అన్నాడు. 70 రూపాయలట. నారాయణ కొంచెంసేపు ఆలోచించి, ఈసారి డబ్బు పంపడానికి నాకు చాలా కష్టం అవుతుందనుకుంటాను రాధా అన్నాడు. ఎంచేతన్నయ్యా అంది. రేపు జీతం వస్తుందనుకో, కానీ వచ్చింది వచ్చినట్లే అయిపోతుంది. ఆఫీసులో ఇంటి ఖర్చుల కోసం కొందరి దగ్గర అప్పు చేశాను. జీతం రాగానే వాళ్ళకి ఇవ్వకపోతే ఊరుకోరు. వాసుగాడి జీతం రేపు కట్టాలి. ఇంట్లో ఎల్లుండికి వెచ్చాలి ఏమీ లేవని ఇందాక అమ్మ చెప్పింది. ఇవన్నీ పోతే 5-6 రూపాయలు మాత్రమే మిగులుతాయి. 70 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ అవసరం కదా అన్నాయ్. మరి ఏం చేస్తావు అన్నది. నిజమే, అవసరమైనవన్నీ ఎలా లభిస్తాయి? రాధ కొంచెంసేపు ఊరుకొని, నిన్నో ప్రశ్న అడుగుతాను, మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని అడిగింది. దీనికి నారాయణ బాధగా, నన్ను అవమానిస్తావా రాధా అని సమాధానం చెప్పాడు. ఆమె కూడా వ్యధాపూరితంగా, నేను అనుమానించటం లేదు అన్నాయ్. తెలియక అడిగాను. కష్టం కలిగితే క్షమించు అంది. కొంతసేపటికి అతను మాట్లాడకపోయేసరికి మళ్ళీ తనే, ప్రకాశం అన్నయ్య మనం పంపించే కొంచెం డబ్బుతో ఎలా కాలం గడుపుతున్నాడో అర్థం కాదు. మా స్నేహితురాలు ఒక ఆమె అన్నగారిని చూస్తున్నాగా, నెలకు 100 రూపాయలు పంపితే సరిపోలేదని వారానికో ఉత్తరం అంది రాధ. ఆమె మనసు చాలా కష్టపడుతోందని గ్రహించి నారాయణ, ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు? చాలా రాత్రయింది, పోయి పడుకో అన్నాడు. ఇహ పడుకుంటానన్నాయ్. రేపు ఎలాగైనా డబ్బు కోసం ప్రయత్నించు అని రాధ అక్కడ్నుంచి కదిలి మెల్లగా వెళ్ళిపోతూ, నువ్వు కూడా నిద్రపో, ఆ పనేదో రేపు చూసుకోవచ్చు అంది. నారాయణకి మనసు చెదిరిపోయింది. ఇప్పుడు ఈ కాగితాలు ముందు వేసుకుని కూర్చునే ఓపిక కూడా లేదు. అతను చెల్లి వెళ్ళిపోయాక దీర్ఘంగా నిట్టూర్చి దీపం ఆర్పేసి తను కూడా పడుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలు చేశాక ప్రమీల కోసం వెళ్ళింది రాధ. వెళ్లేసరికి ప్రమీల వీణ వాయించుకుంటూ కూర్చుంది. రాధ కూడా కూర్చుంటూ, నాకు వీణ కూడా రాదు అంది. నేర్చుకుంటే ఎందుకు రాదు రాధా? నువ్వు నేర్చుకోలేదు అంది ప్రమీల ఆ వాద్యాన్ని కొంచెం దూరంగా పెట్టి. నాకు ఒకటి వచ్చు గనక నీలాగా చదువుకున్నానా, నీలాగా పాడతానా అంది రాధ. ఎందుకు దెప్పి పొడుస్తావు? వీటన్నిటికీ మించి అందం, సుగుణం ఇవన్నీ నీలో ఉన్నాయి, చాలదా అంది ప్రమీల సమాధానంగా. అవి నీకు మాత్రం లేనట్టు అంది రాధ నవ్వుతూ. దీనికి ప్రమీల సమాధానం చెప్పే లోపలే సుభద్ర గారు లోపల నుంచి వస్తూ, ఏమిటమ్మా రాధా ఇవాళ విశేషాలు అంది. ఏమున్నాయండి అన్నది రాధ. సుభద్రమ్మ గారు కూడా అక్కడే చాప మీద కూర్చుంది. కొంతసేపు ఆ కబుర్లు అయ్యాక వీణ మీద ఒక పాట పాడితే వింటాను అంది రాధ. ఆయన వస్తారేమో అంది సిగ్గుతో. ఎవరు? నీకు తెలీదా? అతను నిన్న సాయంత్రం వచ్చాడు. అతనేనమ్మా మీ ప్రమీల భర్త అంది సుభద్రమ్మ గారు. రాధ చిరునవ్వుతో, పర్వాలేదులే, వస్తే వింటారు. నీ పాట వినే హక్కు ఆయనకు లేదా ఏమంది. ప్రమీల మారు మాట్లాడకుండా వీణ అందుకుంది. చాలా కొద్దిసేపట్లో తన మధుర మంజుల గానంతో అక్కడ కూర్చున్న ఇద్దరిని పరవశుల్ని చేసింది. కాని ఎక్కువసేపు గడిచిపోకముందే ఇద్దరేగాక మూడో వ్యక్తి కూడా ఆ గానామృతాన్ని ఆస్వాదించసాగాడు. ఎన్నో నిమిషాలు అలా దొర్లిపోయాక ప్రమీల పాడుతూనే ఎందుకో ముందు గది వైపు చూసి సిగ్గుపడి పాడటం ఆపేసింది. ఆపేశావేం అని అడిగింది రాధ. ఎందుకే మధ్యలో ఆపేశావు అని అడిగింది సుభద్రమ్మ గారు. ప్రమీల జవాబు చెప్పకుండా ద్వారం వైపు ఓరగా చూసింది. రాధ గ్రహించుకుని తల ఎత్తి చూసేసరికి అక్కడ ప్రమీల భర్త నిలబడి ఉన్నాడు. అతనే పక్కకి తప్పుకున్నాడు. సుభద్రమ్మ గారు తమాషాగా వచ్చిన పరిస్థితినంతా పరికించి అటువైపు పెడుతూ, ఎంతసేపైంది నాయన వచ్చి అని అడిగింది. నేను వచ్చి ఎంతసేపు అయితేనేమిటి గాని నా గురించి పాట ఆపనక్కర్లేదని చెప్పండి అన్నాడతను గది లోపల నుండే. ఈ జవాబు విని ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ముసిముసిగా. అయితే నే వెళ్తాలేవే అంది రాధ. కాని ప్రమీల వారిస్తూ, ఎందుకు వెళ్ళిపోవటం అని అడిగింది. ఆ సమీపంలో అక్కడ ఉండటం రాధకు చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు అక్కడ లేకుండా ఉంటే ఎంతో బాగుండేది అని తోచింది. సుభద్రమ్మ గారు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాక ప్రమీల, ఉండు ఇప్పుడే వస్తాను అని భర్త గదిలోకి వెళ్ళింది. మొగాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్లు ఇంట్లో ఇలా ప్రవర్తిస్తారన్నమాట అన్నాడు భర్త. దీనికి ఏ భార్య మటుకు సమాధానం చెబుతుంది? అయితే ఇంతసేపటికన్నమాట మాట తీరుబాటైంది అన్నాడు నిందమోపుతూ భర్త. ఆమె సిగ్గుపడి, ష్ అరవబోకండి, బయట రాధ ఉంది అంది మెల్లగా. రాధ ఎవరూ అడగవలసిన పని లేదు ప్రమీల భర్తకు. అదివరకు చాలాసార్లు ఆమెను చూసే ఉన్నాడు. ఆమె నీకు మళ్ళీ గడుసుపిల్లలా లేదు, చాలా మంచి పిల్లలా ఉంది అన్నాడు. అవును, మహా నేనే గడుసుదాన్ని అంది. అప్పుడే కోపం వచ్చినట్లుందే అన్నాడతను భార్య మూతి ముడుపును కనిపెట్టి. ఆమె కొంచెం నవ్వుతూ, కోపమేం లేదు, నేను రాధతో మాట్లాడాలి. చాలాసేపటిదాకా మీరు ఒంటరిగా కూర్చోవాలి అంటూ అతను బిక్కమొహంతో ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేసింది. స్నేహితురాలు ఎంత కులాసాగా మాట్లాడుతున్నా ఆ రోజు రాధ మనసు సరిగా లేదు.
ఆమె మనసంతా ఏవేవో ఆలోచనలతో నిండిపోయింది. అసలు ఇవాళ ఇక్కడికి రావటంలో ఆమె ఉద్దేశమే వేరు. కానీ ఎంత ప్రయత్నించినా ఆమె అడగదలిచింది అడగలేకపోతోంది. చాలాసేపు అయ్యాక వెళ్తాన్ ప్రమీల అంటూ లేచింది. బయటకు వచ్చి పరధ్యానంగా నడవసాగింది రాధ. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన ప్రమీల ముందు తను అసలు విషయం వెల్లడి చేయలేక ఎందుకంత సిగ్గుపడింది? తన కోరిక ప్రమీల తీర్చలేదని భయపడిందా? తన ప్రవర్తన తనకే అసహ్యం వేసింది. ప్రకాశం అన్నయ్య ఎంత ఇబ్బందిలో లేకపోతే ఇలా ఉత్తరం రాస్తాడు? డబ్బు అందక వాడెంత బాధపడుతూ ఉంటాడు. వదినా తలెత్తి చూసింది. కృష్ణుడు వాళ్ళ ఇంటి వాకిట్లో నిల్చొని పిలుస్తున్నాడు. ఆగిపోయి ఏమిట్రా అని అడిగింది. మా ఇంటికి రాకూడదు అన్నాడు. ఎందుకు? కుతూహలంగా ప్రశ్నించింది రాధ. మా అమ్మతో కాసేపు మాట్లాడిపోదువుగాని అన్నాడు. సరే పదా అని 2 అడుగులు ముందుకు వేసి మీ అమ్మగారేం చేస్తున్నారు అని అడిగింది. లోపల ఏదో పని చేస్తోంది అని లోపలికి పరుగెత్తుకుపోయి తల్లితో రాధ వచ్చిన విషయాన్ని చెప్పాడు. వస్తున్నా కూర్చోవమ్మా అని లోపల నుంచి ఆవిడ అరిచింది. రాధ అక్కడున్న ఓ చాప మీద కూర్చుంది. కృష్ణుడు మళ్ళీ ఆమె దగ్గరికే వచ్చి కూర్చొని నిధి అంటే ఏమిటి వదినా అని అడిగాడు. నిధి అంటే ఏమిటో తెలియకుండానే దానికోసం నువ్వు తాపత్రయపడుతున్నావా? అయినా అప్పుడు తెలిసినట్లు తలూపావుగా అంది రాధ. కృష్ణుడు వాదిస్తూనే చెప్పు వదినా అన్నాడు. ఏమిటి చెప్పేది? అసలు అంత రాత్రి వేళ డబ్బు కోసం ఎందుకు ఆరాటపడాల్సి వచ్చిందో కాస్త చెప్పు నాకు అంది. వాడు ఒక్క క్షణం ఊరుకొని నా కోసమా ఏమిటమ్మా? నీకోసమే. నీకు బోల్డంత డబ్బు ఉంటే నాకు ఎంతో బాగుంటుంది అన్నాడు. నాకు డబ్బు ఉంటే నీకు బాగుంటుందా? అదేమిట్రా అని అడిగింది రాధ ఆశ్చర్యంగా. కృష్ణుడు 2 నిమిషాలు తడపటాయించి చెప్పనా? మరి ఎవరికీ చెప్పవు గదా అన్నాడు. వాడు ఏదో మామూలుగా అని ఉంటాడని రాధ మొదట అనుకుంది. కాని ఇలా తడపటాయించేసరికి నిజంగానే ఇందులో ఏదో రహస్యం ఉన్నదని భావించి చెప్పు ఎవరికీ చెప్పనులే అంది. నీకు కూడా డబ్బు ఉంటే మా అన్నయ్యకి ఇష్టం. ఎందుకని ఇష్టమో నాకు కూడా తెలియదమ్మాయ్. నాకంతవరకే చెప్పాడు అని ఇహ అక్కడ ఉండకుండా లోపలకు పారిపోయాడు. రాధ నిశ్చేష్టురాలే కూచుండిపోయింది. ఈ వెర్రికుర్రాడి మాటలు ఇవాళ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇలా వాడు ఇంతకు ముందు ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. వీడికి ఉన్న వెర్రి ఒకవేళ ఏమైనా ఎక్కువైందేమోనని తలపోసింది. వాడిని పిలిచి ఇంకా అడుగుదామనుకుంది. కాని కంటికి కనిపించకుండా పారిపోయాడు. ఇంతలో లోపల నుంచి కృష్ణుని తల్లి వస్తూ ఏమిటమ్మా ఈ మధ్య కనపడడం మానేశావు? అంతా కులాసాగా ఉన్నారా అంది. ఆ అన్నది రాధ ముభావంగా. ఇటువంటి ప్రశ్నలు జవాబులు రాధకు విసుగు కలిగిస్తాయి. అందులోనూ ఈవిడ సంభాషణ లాంఛనప్రాయంగా ఉంటుందని రాధ దృఢ నమ్మకం. ఆవిడ చాలాసేపు రాధని కదలనీయలేదు. అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ చెబుతూ కూర్చుంది. ఇవాళ రాధ కనిపించింది. రాధతో కాకపోయినా సరే ఎవరితోనైనా సరే రోజు అలా మాట్లాడుతూ కూర్చోవాల్సిందే. చాలాసేపటికి రాధ బలవంతంగా లేచి నిలబడి ఇక వెళ్తానండి అంది. సరే నీ ఇష్టం. ఒరే కృష్ణ ఆ బుట్టలోని పళ్ళు తెచ్చి 2 వదిలికియ్యరా అంది ఆవిడ. కొన్ని క్షణాలు గడిచాక కృష్ణుడు 2 బత్తాయి పళ్ళు తెచ్చి రాధ చేతిలో ఉంచి పెద్దలా నిలబడ్డాడు. వస్తానని చెప్పి బయలుదేరింది రాధ. ఇవాళ జరిగిన ప్రతి విషయము ఆమెకు చికాకు పరుస్తోంది. కృష్ణుడు అలా ఎందుకు మాట్లాడాడు? అందులో అర్థమేమిటి? అసలు తనని వాడు వదినా అని ఎందుకు పిలుస్తున్నాడో చాలా రోజుల నుంచి అడగాలని అనుకుంటుంది. కాని మళ్ళీ నిగ్రహించుకొని ఒక్కొక్కరి అలవాటును బట్టి ఉంటుంది అని భావించుకుంటూ ఊరుకుంది. ఇవాళ ఈ ప్రశ్న వచ్చింది. తనని వదినా అని ఎందుకు పిలుస్తున్నాడు అని. ఆమె ఇలా ఆలోచించుకుంటూ నడుస్తూ ఉండగానే ఇల్లు వచ్చేసింది. ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో వాసు 2-3 స్నేహితులతో కలిసి ఏదో హడావుడి చేస్తున్నాడు. రాధను చూసి అక్కాయ్ ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు పెడుతున్నాను. రేపటి నుంచి ఎలా ఉంటుందో చూసుకో మరి అన్నాడు. రాధ వాడి మాటలు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఛాయ ఎదురుగా వచ్చేసరికి తన చేతిలో ఉన్న 2 పళ్ళు ఇచ్చేసి తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది రాధ. ఎక్కడికి పోయావమ్మా అని ప్రశ్నించింది. వంటింటి గుమ్మం దగ్గర చాప వేసుకొని పడుకున్న తల్లి. రాధ జవాబు చెప్పేలోపు లోపల నుంచి ముసలావిడి వస్తూ ఎక్కడికే వేలాపాలా లేకుండా ఈ పెత్తనాలు ఒక అడగటము పెట్టటము ఏమైనా ఉందా అంది కోపంగా. అటువంటి మాటలు పడటం రాధకు చేత కాదు. వెంటనే అందుకొని ఏమంత కాని పని చేశాను నేను? ఎందుకలా విరుచుకుపడతావు అంది సూటిగా. ముసలామె ఇంకా రెచ్చిపోతూ మాటకు మాట సమాధానం చెప్పటం మాత్రం చేతవును గడుగ్గాయిదానే. నువ్వెలా బాగుపడతావో నే చూస్తాగా అంది. నా బాగోగుల విషయం నీకెందుకులే తల్లి, అవసరమైన వాళ్ళు పట్టించుకుంటారులే. ముసలామె నోరు నొక్కుని విడ్డూరంగా ఏమిటి నేను పరాయిదాన్నైపోయానా అంది. రాధ ఈసారి కోపంగా ఎందుకలా ప్రతి దానికి పెడార్థం తీస్తావు? అసలు నిన్నెవరు జోక్యం కలుగజేసుకోమన్నారు అని మాటకు మాట అంటించింది. ఆవిడ మరీ కోపంగా
అదుపాజ్ఞలో పెట్టేవాళ్ళు లేకపోతే వయసు వచ్చిన ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఇంతకీ అజలు వజలు తల్లి కనుక్కోవద్దా అనేసింది విసురుగా. తన తల్లిని ఇంత మాట అనేసరికి రాధకు కోపం వచ్చి, ఎవరి సంతానాన్ని వాళ్ళు అదుపాజ్ఞలో పెట్టుకోవటం అంత సులభమైన విషయం కాదు నాయనమ్మా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకే తెలుస్తుంది అంది ముందు వెనక ఆలోచించకుండా. దానికి ముసలావిడ ఏమని సమాధానం చెప్పేదో గాని ఇంతలోనే శారదమ్మ అందుకుని నోర్ముయ్ అని అరిచింది అంతులేని కోపంతో. అప్రయత్నంగా రాధ నోరు మూతపడింది. చూస్తూ ఉండగానే ఆమె నేత్రాలు అశ్రుపూరితాలవగా తల వంచుకుంది. ముసలామె కసితీరినట్లుగా మిగిలి ఉన్న 4-5 పళ్ళు పడపడలాడించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చాలాసేపు గడిచాక పిచ్చి తల్లి అంటూ శారదాంబ కూతుర్ని గట్టిగా హృదయానికి హత్తుకుంది. ఆ తరువాత కథ ఏ మలుపు తిరుగుతున్నది అనేది రేపటి ధారావాహికలో వినేద్దామండి. ఇంతవరకు విన్న ఈ ధారావాహిక గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ధారావాహిక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన ఒక లైక్ వల్ల మన ఛానల్ ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.